హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము డేగులో ఉన్న డౌన్ టౌన్కి వచ్చాం. ఇక్కడ మాకు 35th దొంగసంగ్ర ఫెస్టివల్ అవుతుంది. ఈ ఫెస్టివల్ మాకు ఎవ్రీ ఇయర్ మేలో 3 days కండక్ట్ చేస్తారు. ఈ ఫెస్టివల్లో ఎక్కువగా కల్చరల్ ప్రోగ్రామ్సే ఉంటాయి. కొరియన్ సిటిజన్స్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ. యూజువల్గా ఈ రోడ్ అంతా బిజీగా ఉంటుంది బస్సులతో, కానీ ఈ ఫెస్టివల్ కోసమే అంతా బ్లాక్ చేశారు బస్సులకి. ఫెస్టివల్ వీకెండ్లో పడ్డది కాబట్టి మనకి ఎక్కువ మంది కనిపిస్తారు ఇక్కడ. కొరియన్ స్టూడెంట్స్ అందరూ ఇలాంటి ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ టాలెంట్ అందరూ ఈ టైంలోనే బయటికి తీస్తారు. ఇదే మన ఇండియన్ డాన్స్. ఇండియన్ డాన్స్ అనగానే మాస్ బీట్ తిరుమా స్టెప్ లేరు, కానీ కొరియన్ డాన్స్ లోనే మన ఇండియన్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. వీళ్ళందరూ ఫారిన్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు పార్టిసిపేట్ చేసిన దానికి మనకు ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ఫెస్టివల్ అనేది స్ట్రీట్ కల్చర్ ఈవెంట్స్ లో చేస్తారు ఇక్కడ. నేను ఇది చూసాక నాకు బాహుబలి మూవీ గుర్తొచ్చింది. ఇక్కడ కొరియన్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఈ స్టూడెంట్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయిస్తారు. ఇక్కడ పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా వచ్చి డాన్స్ చేస్తున్నారు చూడండి. ఇది కొరియన్ ట్రెడిషనల్ డ్రమ్ డాన్స్. దీంట్లో అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇది బ్రెజిల్ ట్రెడిషనల్ డాన్స్. నెక్స్ట్ వీళ్ళ పార్టిసిపేషన్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళందరూ కొరియన్ సిటిజన్స్. ఇక్కడ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇలాగిస్తారనమాట. ఈ డాన్స్ అందరికి తెలిసే ఉంటది అనుకుంటా. కౌబాయ్ డాన్స్ అంటారు దీన్ని. నేనైతే బాగా నచ్చిందని చూసుకొని ఉండిపోయాను ఇక్కడే. ఇది కొరియన్ ట్రెడిషనల్ డాన్స్ అనమాట. ప్రతి ఫెస్టివల్లో ఈ డాన్స్ పక్కాగా వేస్తారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఈ డాన్స్ లో హ్యాట్ కి రిబ్బన్ టై చేసి హెడ్ తో మూవ్ చేస్తూనే డాన్స్ చేస్తారు. చాలా బాగుంటది చూడడానికి. కొరియన్స్ అందరికి ఈ డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ మంది ఇక్కడే కనిపిస్తారు మనకి. వీళ్ళందరూ ఫిలిప్పీన్ స్టూడెంట్స్ అనుకుంటా. ట్రైబల్ డాన్స్ వేయడానికి వచ్చారు. వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ. వీళ్ళు డాన్స్ వేస్తుంటే కొరియన్స్ అందరూ అరుస్తున్నారు. చాలా బాగా నచ్చినట్టుగా ఉంది డాన్స్ వీళ్ళకి. ఇండియాలో దీన్ని కరాటే అంటారు, కొరియాలో టైక్వాండ్ అంటారు. పిల్లలందరూ టైక్వాండ్ ఎలా చేస్తారో చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫారెన్ పిల్లలకి కూడా నేర్పిస్తారు ఈ టైక్వాండ్. పేరెంట్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటా ఈ పిల్లలందరికీ. వీళ్ళందరూ ఇటలీ నుంచి వచ్చారనుకుంటా ఫేమస్ బెల్లీ డాన్స్ వేయడానికి. నాకైతే డాన్స్ కన్నా ఫ్రాకులు మాత్రం బాగా నచ్చాయి. కొరియాలో అందరూ స్కిన్ కేర్ ఎక్కువ యూస్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఓలివ్ యాంగ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో అన్ని కాస్మెటిక్స్ ఒక దగ్గర దొరుకుతాయి. దానికి సపరేట్ గా వీడియో తీస్తాను. కొరియాలో వింటర్ అయినా సమ్మర్ అయినా అందరి చేతిలో ఇలాంటి ఐస్ బ్లాక్ కాఫీ ఉంటది. ఇక్కడ కొరియన్స్ ఎక్కువగా ఇవే తాగుతారు. ఈ ఫెస్టివల్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇదే ఫస్ట్ స్టాల్. ఇక్కడ బ్రాస్లెట్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి చిన్నపిల్లలకి. ఇది గేమింగ్ స్టాల్ అనమాట. ఇక్కడ చాలా మంది క్యూలో ఉన్నారు ఈ గేమ్ ఆడడానికి. ఇక్కడ ఏది విన్ అయితే అది ఇస్తారు ఇక్కడ. కొరియాలో అమ్మాయిలకి గానీ పిల్లలకి గానీ చాలా బాగా చూసుకుంటారు. ఈ స్టాల్ హెయిర్ స్టైల్ కి. ఇక్కడ పిల్లలకి వెరైటీ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వేస్తున్నారు రబ్బర్ బ్యాండ్ తో. ఈ స్టాల్ లో మనకి టెంపరీ టాటూ వేస్తారు. చాలా బాగున్నాయి టాటూస్ అన్ని. అబ్బా, ఇటుకలతో రోబోట్ అంట. చాలా బాగున్నాయి క్యూట్ గా. ఎంత కష్టపడ్డారో వీటికి కట్టడానికి. ఇది ఫుడ్ స్టాల్ అంట. రోబోట్ తో తయారు చేశారు. చాలా బాగుంది. ఇలాంటి డౌన్ టౌన్ ప్లేసెస్ లో మనకి ఇలాంటి గేమింగ్ జోన్ కూడా ఉంటాయి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆడుకోవచ్చు. ఫ్రీ టైమ్ లో అందరూ ఆడుకుంటారు. ఇవి చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయని నేను టేస్ట్ చేశాను, కానీ టేస్ట్ మాత్రం అసలు బాగాలేదు. సో మళ్ళీ వస్తానని చెప్పేసి వచ్చేసాము. ఇది బేకరీ అండ్ ఐస్ క్రీమ్ స్టాల్. అమ్మాయిలు మనం ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళన్నీ దీని మీద ఉంటాయి. చూడడానికి చాలా బాగున్నాయి క్లిప్స్ అన్ని. మనకి ఎన్నుకున్నా సరిపోవు. చిన్న క్లిప్ $10 అంట. ఇండియన్ కరెన్సీలో 600 పడుతుంది. అదే క్లిప్ ఇండియాలో ₹10 వస్తుంది. మళ్ళీ వస్తానని చెప్పొచ్చాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.